పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మరియా నందన నీ ప్రియ పిలుపుకు మరియా నందన నీ ప్రియ పిలుపుకు బదులుగని వచ్చితి స్వామి బదులుగనే వచ్చితి స్వామి పరవశ హృదయముతో దేవా చీరితి నీ పీఠమున్ దేవా చీరితి నీ సేవకై పరవశ హృదయముతో నీ సేవలనే నిరతము చేయగా మలచితివి నన్ను నీ పరికరముగా నీ సేవలనే నిరతము చేయగా మలచితివి నన్ను నీ ప్రియుడా నీ దరి చేరితి నా ప్రాణ ప్రియుడా పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో. ప్రియమైన మరి తల్లి భక్తులారా, నవదిన దీబలు పూజలలో 5వ రోజునకు చేరుకుని ఉన్నాము. ముఖ్యంగా ఈనాడు ఈ పవిత్రమైనటువంటి పూజా బలిని సమర్పించడానికి విచ్చేసినటువంటి పూజ గురువు వైస్ ప్రొవిన్షియల్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ నిట్టా శివశేషరావు ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానం పలుకుదాం. అదే విధముగా ఈ పూజా బలిని సమర్పించి మన కొరకు ప్రార్థించడానికి ఇచ్చేసినటువంటి రాఘవపురం విచారణకర్తలైనటువంటి నిట్టా తంబి ఫాదర్ గారికి కూడా పుణ్యక్షేత్రం తరపున, మన పెద్ద ఫాదర్ గారు అయినటువంటి మరియ జోజి రాయ్ గారి తరపున హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఈ నవదిన దీవెల పూజలో 5వ రోజు పూజను పుణ్యక్షేత్రము కొరకు, విచారణ కొరకు, సంఘాల కొరకు, ముఖ్యముగా ఈరోజు ఈ పూజ బలిలో అర్పింపబడుతున్న కుటుంబాల కొరకు, రానున్నటువంటి భక్తులను మరియ తల్లి దీవించి వారి కోరికలను నెరవేర్చాలని మనందరం కూడా కోరుతూ ఈ పూజ బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధముగా పూజను అర్పిస్తున్నటువంటి తంబి ఫాదర్ గారిని కూడా ఈ ఉద్దేశముల కొరకు ఈ పూజ బలిని అర్పించమని కోరుతూ ఉన్నాం. అదేవిధముగా ఈరోజు ఈ పూజ బలిలో ప్రార్థించమని కోరిన వారు జంగా మధుశేఖర్ గారికి కిడ్నీ ఆపరేషన్ విజయవంతముగా జరగాలని, పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు. అదేవిధముగా డేరంగుల గణేష్ జ్వరంతో బాధపడుచున్నారు. ఆ బిడ్డకు స్వస్థతను దయచేయమని కోరుతూ ఉన్నారు. బల్లవరపు జ్యోతి సుజాత వారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నారు. దేవుడు వారి యొక్క కుటుంబ జీవితంలో తోడుగా ఉండి వారిని దీవించాలని, అదేవిధంగా బల్లవరపు సుశాంత్, అదేవిధంగా బల్లవరపు శ్రావ్యను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ పూజ బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వాసే శాంతరాజు గారికి పిల్లల కొరకు, పవిత్ర కార్తీక్, రోజ్ మేరీకి పరీక్షలు రాస్తూ ఉన్నారు. తగిన ప్రతిఫలమును దయచేయమని, చనిపోయిన శాంతరాజు గారి యొక్క భార్యకు దేవుడి నిత్య విశ్రాంతిని అనుగ్రహించాలని ప్రార్థించమని కోరి ఉన్నారు.
అదే విధముగా ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వి కౌశిక్కి మంచి ఆరోగ్యమును దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. అదే విధముగా నిన్నటి రోజున ఈ రోజున అర్పింపబడుతున్నటువంటి పట్టాయిగూడెం గ్రామ సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరిని ప్రభు దీవించాలని, ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న బిడ్డలకు కావాల్సిన జ్ఞానం కొరకు, ఆ గ్రామంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకును, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వారికి దేవుడు అండగా తోడుగా ఉండాలని, అదేవిధంగా ఆ ఊరు నుండి గురువులుగా అభిషేకింపబడిన వారిని దేవుడు తన సేవలో ఇంకా అధికముగా ఫలింపచేసి దీవించాలని, ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్నారి బిడ్డలకు కావలసిన జ్ఞానమును, మంచి భవిష్యత్తును దయచేయమని ప్రార్థించమని కోరి ఉన్నారు. అదే విధముగా హేమంత్ 10వ తరగతి చదువుతూ ఉన్నాడు. ఆ బిడ్డకు కావలసిన జ్ఞానమును నాగిరెడ్డి గుడుము నుండి మరి బిడ్డలను ఉద్దేశముల కొరకు ప్రారంభించి సమర్పించమని కోరుతూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. పూజ్య గురువులు, ప్రేమైనటువంటి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ 5వ రోజు తల్లి మరియమ్మ గారిని నిర్మల మాతగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనములో నిర్మల హృదయులు ధన్యులు, వారు ప్రభువుని దర్శిస్తారు అని వాక్యం చెప్పబడుతూ ఉంది. నిర్మల హృదయము అంటే కల్మషము లేని, మలినము లేని, కపటము లేని పవిత్రమైనటువంటి హృదయము. అలాగే ఏక హృదయము కలిగి, మన హృదయము 2 చోట్ల వేరు చోట్ల మనము పెట్టకుండా దేవుని మీదనే మన సంపూర్ణ హృదయమును సమర్పించి ప్రార్థించటము అమ్మ ఈరోజు మనకి నేర్పిస్తూ ఉంది. తల్లి మరియమ్మ గారి యొక్క పవిత్ర నిర్మలమైన హృదయాన్ని బట్టి దేవుడు ఆ అమ్మలో ఒక బాలుడిగా మన మధ్య జన్మించి ఆ నిర్మల హృదయాన్ని దేవుడు దీవించాడు. అలాగే మనల్ని కూడా పవిత్ర హృదయాలతో ఆ అమ్మ నిర్మల హృదయాలతో కపటము లేకుండా, ఇతరులకు మోసకరమైనటువంటి హృదయము లేకుండా పవిత్ర హృదయము కలిగి ఆ అమ్మ నుంచి అనేక దీవెనలు, వరములు ఈరోజు నిండుగా పొందుకుందాం. తల్లి మరియమ్మ గారు ఈ అల్లిపల్లి మాత వద్దకు ఎంతో మంది ప్రజలు అనేక అవసరాలతో, దుఃఖములతో వస్తూ ఉన్నారు. ఈ చుట్టుప్రక్కల తల్లి మరియమ్మ గారు ఇక్కడ వెలసి ఉండటం మన అదృష్టం. మరి అనేక మంది అనేక అవసరాల కొరకు వస్తూ ఉన్నారు. తల్లి మరియ తల్లి ప్రార్థన ద్వారా వారందరి అవసరాలు, కోరికలు నెరవేరినట్లుగా ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. పవిత్రములైన ఈ దేవరహస్యములను భక్తితో కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ప్రభు ముందు ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, ప్రేమలో నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించాలని బ్రతిమాలుతున్నాను. ప్రేమ చూపించి అంధుడనై అపవాదితో అనుచరుడై
వంచన చేసితి ఎందరి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి. ఏలినవార పరలోక రాజ శక్తము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం. నా దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. జనితక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల. తాకుమయ ప్రభు తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితకే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనతల యందు మాకు భద్రత కలిగించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపములను అధిగమింపగలుగునట్లు కృప చూపుము. ఈ దివ్య బలి పూజ ఉద్దేశ్యములను ఈ పీఠము చుట్టూ చేరిన నీ ప్రజల మమ్మల్ని ఆలకించి దీవించమని, జరగబోయే పండుగలు ఘనముగా నీ నామకును మహిమకరముగా జరిగించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము. క్రీస్తు తనను తాను అనేకుల పాప పరిహారములకే ఒకేసారి బలిగా అర్పించుకొనిన క్రీస్తు తన కొరకే వేచి ఉన్న వారిని రక్షించుటకు రెండవ మారు వచ్చును. మొదటి పట్టణము. ఎబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 15వ వచనము మరియు 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఎబ్రీయులకు రాయబడిన లేఖ, ఈ కారణము వలననే దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు క్రీస్తు ఒక క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే. నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవ నిర్మితమగు పవిత్ర స్థలమున క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకంలోనే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. యూదుల ప్రధాన యాజకుడు జంతు రక్తముతో పవిత్ర పాట పాడుడు. ఆయన ఆయన అద్భుత కార్యములు చేసెను. అద్భుత కార్యములు చేసెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ఇశ్రాయేలుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదనన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ ప్రభువునకు కొత్త పాట పాడుడు. ప్రభువునకు కొత్త పాట పాడుడు. ఆయన ఆయన అద్భుత కార్యములు చేసెను. అద్భుత కార్యములు చేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువునకు జయకొట్టుము. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ నాకు కొత్త పాట పాడుడు. ప్రభువునకు కొత్త పాట పాడుడు. ఆయన ఆయన అద్భుత కార్యములు చేసెను. అద్భుత కార్యములు చేసెను. గొంతు సవరించి వీణ శృతి చేసి పాడెద హల్లెలూయా హల్లెలూయా పాట ఆనంద విభుల్ ప్రణుతింతు నిరతము మనం ప్రమునుతింతు నిరతము హల్లెలూయా 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 ఏలిన వారు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము వచనములు 39 నుంచి 45 వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదాస్యములో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్ర ఆత్మచే పరిపూర్ణరాలయ్యను. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లు అనను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించను?
నీ శుభవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందల శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యరాలు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన పాపం క్షమించబడును గాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన అల్లిపల్లి మరియు తల్లి బిడ్డలారా, ఈ సాయం సమయమున మీ అందరినీ ఆ ప్రభువు శుభముగా క్షేమముగా ఆశీర్వాదకరముగా చూడాలని ఆశపడుతూ నేను దేవుని మాటలు కొన్ని చెప్పాలని ఆశపడి సిద్ధపడి మీ దగ్గరికి వచ్చాను. తండ్రి ఫాదర్తో అన్నాను, తండ్రి నువ్వు చెప్తే బాగుంటుందేమో ప్రసంగం అని అంటే, లేచినానా నువ్వు చెప్పు, పోయిన సంవత్సరం నేనే చెప్పాను, నువ్వు చెప్తే బాగుంటుంది చెప్పమనంటే ఇక నేను వచ్చాను. ప్రియులారా, దేవుని వాక్యము జ్ఞానం ఇచ్చేది, వివేకమును ఇచ్చేది. ప్రభు వాక్యం ద్వారా మనలో ఉన్న చీకటి, పాపము, అజ్ఞానము పారిపోతుంది. అందుకనే ప్రభువైన యెహోవా సొలొమోను రాజు దగ్గరికి వచ్చి సొలొమోనుని ప్రేమించి అతని విధానాన్ని గమనించి, సొలొమోను నువ్వు ఏమి కోరుకుంటావో కోరుకో, నీకు అది ఇవ్వటానికి నేను ఆశ కలిగి ఉన్నాను అని అన్నాడు. అప్పుడు సొలొమోను రాజు ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు కోరుకోలేదు. ఆయన కోరుకున్నది ఒకే ఒకటి, అయ్యా నా తండ్రి తర్వాత నాకు అప్పగింపబడిన బిడ్డలు, నీ బిడ్డలు, వారిని నేను సక్రమంగా పరిపాలించాలి అని అంటే, ముందుకు నడిపించాలి అని అంటే, నీవు నా తండ్రికి ఇచ్చినటువంటి పరలోక జ్ఞానము, వివేకము నాకు కావాలి అని కోరుకున్నాను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథము, కావున నీ సేవకుడు మంచి చెడ్డల నుంచి మంచి చెడులను ఎంచే పరిపాలించు వివేకమును ప్రసాదింపుము. పరిపాలించు వివేకమును ప్రసాదించు. వివేకము, పరలోక జ్ఞానాన్ని, వివేకాన్ని కోరుకున్నాను. మనం ఏం కోరుకుంటామమ్మా? అయ్యా నా షుగరు, నా బీపీ, నా కొలెస్ట్రాల్, థైరాయిడ్, అయ్యా నా గర్భసంచులు, బుడవలు, అయ్యా గడ్డలు కరిగించు ఈ అని మనం కోరుకుంటాం. ముందు వీటన్నిటికంటే ముందు మన దగ్గర ఉండవలసింది ఏంటంటే పరలోక జ్ఞానం. సొలొమోను రాజు ప్రపంచంలో ఏది కోరుకోలేదు, ఒక్క పరలోక జ్ఞానాన్ని కోరుకున్నాం. అది ఉంటేనంట మన కుటుంబంలో ప్రతి బిడ్డను మనం సక్రమంగా చూసుకోగలం. ఇంట్లో ఎవ్వరు మనకు వ్యతిరేకం కాదు. అందుకని సొలొమోను రాజు, నీ జ్ఞానమును నాకు, నీ పరలోక జ్ఞానమును నాకు దయచేయము. అప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యా నువ్వు మనులు మాణిక్యాలు ఏమి కోరుకోలేదు, నేను తప్పనిసరిగా నీకు ఇస్తా. 12వ వచనం చదవండి. నేను నీ కోరికను నీ కోరికను తీర్చును. నీ ముందట వారిలో గాని, నీ ముందట వారిలో కానీ, నీ వెనకటి వారిలో కానీ ఎవరికి లేనటువంటి వివేకమును, జ్ఞానమును, వివేకమును నీకు ప్రసాదించును. నేను నీకు ప్రసాదిస్తాను. నీవు అడగకున్నను ఈ వరము కూడా నీకు ఇత్తును. ఇదిగో నువ్వు అడగపోయినా సరే నేను నీకు ఈ వరమును ఇస్తున్నాను. చూడు ఏంటంటే అది ఏ రాజునకును లభింపని, ఈ లోకములో, ఈ ప్రపంచములో ఏ రాజుకు లభింపనటువంటి ఆస్తి ఐశ్వర్యములను, ప్రఖ్యాతిని, జీవిత కాలమెల్లా, కీర్తి ప్రతిష్టలను నీ జీవిత కాలమంతల్లా నీకు లభించును. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. చూడండి సొలొమోను రాజు ప్రభు పరలోక జ్ఞానాన్ని అడుగుతున్నాడు. దాని తర్వాత ఆ పరలోక జ్ఞానం తర్వాత అది ప్రభు ఇచ్చిన తర్వాత, అయ్యా లోకంలో ఉన్న ఆశలన్నిటినీ ఏటిని నువ్వు కోరుకోలేదు, ఇదిగో దానికి గాను నేను ఇదిగో నీకు కావలసినటువంటి ప్రపంచంలో ఎవరికి లేనటువంటి సంపదలను, ఆస్తి ఐశ్వర్యములను, కీర్తి ప్రతిష్టలను నీకు దయచేస్తా అని ప్రభు సొలొమోను రాజుకి పరలోక జ్ఞానంతో పాటు ఆస్తి ఐశ్వర్యాలు కూడా దయచేశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందిరా? ఏమర్థమవుతుందంటారు మనకి? దేవుని జ్ఞానం ఉంటే సమస్తమును మనము సంపాదించుకోవచ్చు. ఆయనే మనకి ఇస్తాట. ఇది ఉండాలరా మన దగ్గర. ఇది లేకపోతే ఈ వాక్యము, ఈ పరలోక జ్ఞానము, ఈ వివేకము, ప్రభువును కూర్చిన వివేకం మన దగ్గర లేకపోతేనమ్మా మనకేది ఉండదు. ప్రభు చెప్తున్నారు, ఈ పరలోక జ్ఞానం లేకుండానంట మీరు మీ రూపము ఎలా ఉంటుందంటే, కొంతమంది ముక్కు పొడక, చెవులకి జోళ్ళు ఇవన్నీ పెట్టుకుని వస్తారు కదా, ఎలా ఉంటుందంటే పంది ముక్కుకు బంగారు పోగలను అవి అంటే దేవుని జ్ఞానము లేనటువంటి స్త్రీకి అలాగనే ఉందను. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం అనుకుంటా. అంటే పంది ముట్టుకు బంగారు పోగు ఎలాగునో అవివేకి అయిన ప్రభు జ్ఞానము లేనటువంటి, వివేకము లేనటువంటి స్త్రీకి అందము అట్టులు అట్టిదే. ఈ పరలోక జ్ఞానం, ఈ వాక్యం మన అందరి దగ్గర ఉండాలి. దీనికి బదులు మన దగ్గర అసలు ఇదేనంత గర్వం. కొంతమంది కిందకు చూడట్లేదు, పైకి చూసి నడుస్తున్నారు. చాలా పైకి చూసి నడుస్తున్నారు. తల్లి మరి అమ్మగారు ఎంత ధన్యమైన జీవితాన్ని కలిగి ఉందంటేరా, ఆమె జీవితంలో గర్వాన్ని ఈనాడు ఎలబోయలేదమ్మా. గర్వానికి ఆమె జీవితంలో ఏనాడు స్థానము ఇవ్వలే. ఆమె ఎప్పుడు కూడా లోబడి తగ్గించుకొని ప్రభు మాట ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నం చేసింది. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 30వ వచనం చూస్తే ఒకసారి మనకు అక్కడ తెలుస్తుంది. పునీత్ యోహాన్ గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము, ఆయన హెచ్చింపబడవలెను, నా ప్రభువు హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పట్లేదారా? ప్రైజ్ ది లార్డ్. అవా మన ప్రభువు హెచ్చింపబడవలెను, మనము తగ్గింపబడవలెను. వినోద్దు చెప్పండి, మనము తగ్గింపబడవలెను. అప్పుడు మనం ఎప్పుడైతే దేవుని దగ్గర తగ్గించుకుంటామో అప్పుడు హెచ్చింపబడతాం. మనంతటి మనం హెచ్చించుకున్నాం అనుకోరా, ఎక్కడో చోట పడిపోతాం. మనము ఎప్పుడు కూడా అధికులము అన్నట్టుగా ఉండకూడదు. మనము మన స్థానాన్ని మనం ఎక్కడో ఒక చోట ఇతరులకు భంగం కలక్కోకుండా మనల్ని, మన స్థానాన్ని మనం ఎక్కడో చోట అలా ఉంచుకొని ఆ ప్రభువులో అలా జస్ట్ అట్లాగా పొందికగా గడిపి వెళ్ళిపోతే ఆ దేవుడు మనల్ని ఎక్కడో చోట ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. అందుకనే నా ప్రభువు హెచ్చింపబడ, తల్లి మరియమ్మ గారు ఎప్పుడు కూడా నా ప్రభువు హెచ్చింపబడవలను, నేను తగ్గింపబడవలను. అందుకనే ఆ తల్లి ధన్యురాలు. అందుకనే మా తల్లి ధన్యురాలు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనం చూస్తే, అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున అయా నీ వాక్యము చొప్పున నువ్వు పలికిన మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు చెప్పిన మాట ద్వారా నాకు జరుగునుగాక. అంతే. ప్రభు పలికిన మాట నాకు జరుగును కాక. ఎవరి మాట కాదు, ప్రభు మాట వినాలి. మనం ప్రభు మాట ప్రకారం ఏ పనైనా జరిగించాలి.
తల్లి మరియమ్మ గారు ఈనాడు ఎంత నిర్మలమైన మాతగా, ఎంత ధన్యమైన జీవిగా, ఇంత ధన్యమైనటువంటి తల్లిగా ఉందంటే ఆమె తగ్గించుకొని లోబరుచుకొని దీనత్వముతో ముందుకు నడవబట్టి ఆ తల్లి దేవుని యొక్క వాక్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి ఆ తల్లి యొక్క కీర్తి ప్రపంచములో ఉన్న ప్రతి దేశములో వ్యాపించింది తల్లి మరియమ్మ. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం విని ఆ మాట ప్రకారం నాకు జరుగునుగాక అని ఏనాడైతే వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉంటుందో, ఆ వాక్యాన్ని శ్రద్ధగా వింటావో, నీ జీవితంలో ప్రభు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. వదిలిపెట్టడా, ఏనాడు వదిలిపెట్టడు. ఒక తల్లంట మంచి ఆకలితో ఉంది. ఒక బుట్ట పట్టుకుని అటు ఆకలితో ఆ బుట్ట పట్టుకుని వెళ్తుంది. కొద్దిగా ఎక్కడిన తర్వాత మంచి ద్రాక్ష తోట నిండా ద్రాక్ష పళ్ళు గుత్తులు ఉన్నాయి. లోనికి వెళ్ళింది. ఆకలి తీర్చుకుందాం నా తల్లి లోనికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి తోట యజమానుడు కనపడ్డాడు. ఆ తల్లి అంటుంది, అయ్యా చాలా ఆకలిగా ఉంది, నాకు చాలా ఆకలిగా ఉంది, అయ్యా కొన్ని ద్రాక్ష పళ్ళు పెట్టవా అని గంప ఎట్టు చూపించింది. గంప చూపిస్తే ఆ తోట యజమానుడు ఏం చేశాడంటే ఆ గంప తీసుకుని లోనకి వెళ్ళిపోతే ఎంతసేపటికి బయటికి రావట్లేదు. గంట అయ్యింది, 2 గంటలు అయ్యింది, ఆయన రావట్లేదు. ఏమిటి ఆకలి వేసేస్తుంది. ఈయనే మనిషి గంప కావాలమ్మా అని నాకంటే గంప ఇచ్చి నేను వెళ్ళిపోయి ఎక్కడోసారి నా ఆకలి తీసుకునేవాడిని కదా, ఈయన పెద్ద ఇచ్చేవాడు లాగా ఈ గంప తీసుకెళ్ళిపోయాడు అని ఆ తల్లికి ఇసుదల పుట్టేసి 2 గంటల తర్వాత ఆ తల్లి ఏం చేస్తుందంటే సర్లే పోనీ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నా. మీరు చూడంటారా ఏం చేస్తుంటారు తల్లి, దిక్కులు చూస్తున్నావా, ఆ పిల్లలు నాడీ ముఖం కూర్చోబెట్టుకో, వీళ్ళందరూ ఆయనకే చూస్తున్నారు. అందుకని అప్పుడు ఆ తల్లి వెనక్కి వెళ్ళిపోతుంటే వెనక నుంచి అమ్మా అనే ఒక కేక వినపడింది. వెనక తిరిగి చూసింది. ఆయన గంప నిండా ద్రాక్ష పళ్ళు. ఏంటయ్యా ఎంతసేపు ఈ గంప కావాలంటే నుంచి వెళ్ళిపోయేదనేగా, ఎందుకు ఈ గంపనిట్లో నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టేసేవానంటే, లేదమ్మా ఆగు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు తెలుసా, అమ్మా నా ద్రాక్ష తోటలో ఒకే రకమైన ద్రాక్ష పళ్ళు లేవు అమ్మా, మేలుకరమైనటువంటివి, చాలా రుచికరమైనటువంటివి, తర్వాత గింజలు ఉన్నవి, గింజలు లేనివి, కొంచెం పుల్లగా ఉండేవి, నానా రకాలైనవి, రుచికరంగా ఉండేవి, అన్ని రకాలు ఉన్నాయి అమ్మా. అంత తోటంతా తిరిగి నీకు అమ్మా అన్ని రకాల్లో శ్రేష్టమైన వాటిని నీ కొరకు తీసుకొచ్చాను. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమన్నాడు రా అమ్మా, నా తోటలో ఉన్న శ్రేష్టమైనవి, మేలుకరమైనవి, రుచికరమైనవి ఎత్తుకుని తీసుకొచ్చానమ్మా. ఇగో తీసుకో, గంప నిండా పళ్ళే, నువ్వు ఏ పండు తిన్నా సరే తినొచ్చు అని ఆ తల్లికి ఇచ్చాడు. ప్రియులారా, ప్రభుతో మీరు తల్లి మరియమ్మ గారి వలె ఉన్నారంటే మీ అవసరంలో దేవుడు మీకు ఇవ్వగలిగిన శ్రేష్టమైన వస్తువులను తప్పక మీకు ఆయన ఇస్తాడు. వదిలిపెట్టడం మిమ్మల్ని. నేను మేము విడువను ఎడబాయను, విడిచిపెట్టి దేవుణ్ణి కాదు అని చెప్తున్నాడు. శ్రేష్టమైన వస్తువులు మీరు నమ్మి విశ్వసించి ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా మీ దేవుడు మీకు శ్రేష్టమైన వస్తువులు ఇస్తాడు. వదిలిపెట్టడు. లూకా శుభవార్త 11వ అధ్యాయం 27-28 వచనాలు ఒకసారి చూద్దాం. ఆయన ఇట్లు వాక్యము చెప్పగా జనసమూహములో ఒక తల్లి, అయా నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తనములను
ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. ఆ తల్లి ఏమంటుంది అక్కడ, అయ్యా నువ్వు ఒక్కొక్క మాట చెప్తుంటే మా హృదయంలో ఉన్న నిరాశ నిస్పృహలు మటు మాయమైపోతున్నాయి అయ్యా. అయ్యా నువ్వు పలుకుతున్న మాట వలన, ప్రేమ లేని మా జీవితంలో నీ మాట వలన మాకు ప్రేమ దొరుకుతుందయ్యా నీ మాటల ద్వారా. అయ్యా నేను మోసిన ఆ తల్లి గర్భము ఎంత ధన్యమైనది. నువ్వు ఒక్కొక్క మాట పలుకుతుంటేనయ్యా నీ మాటలో మాకు ఆశ సిగిరిస్తుంది. అయ్యా మేము బ్రతకగలము అనేటటువంటి ఒక హోప్, ఒక ఆశ మమ్మల్ని ముందుకు నడిపించేటట్టుకుందయ్యా. నీ మాటలు ధన్యమైనవయ్యా. నిన్ను కన్న తల్లి ఎంత ధన్యమైన తల్లి అయ్యా అని ఆ తల్లి అంటుంది. ప్రియులారా, తల్లి జీవితం చాలా ధన్యమైనది. ఆ తల్లి జీవించిన జీవితం గొప్ప జీవితం. ప్రభువు లేకుండా ఆమె జీవితం గడపలేదు. ప్రతి అడుగడుగున తల్లి మరియమ్మ గారు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధ్యానించుకుంటూ నడిచిందే కానీ ఎప్పుడు కూడా లోకాశల్లో పడి ఆ తల్లి జీవితాన్ని గడపదు. అందుకని ఆ తల్లి ఈనాడు మనం ఇక్కడ అల్లిపల్లిలో అల్లిపల్లి తల్లిగా, నిర్మలగిరిలో నిర్మలగిరి తల్లిగా, గుణదల్లో గుణదల తల్లిగా, లూర్దు మాతను లూర్దు నగరంలో లూర్దు మాతగా ఇన్ని నామకరణాలతో ఆ తల్లిని మనము కొనియాడుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఇంకా 28వ వచనం కూడా ఒకసారి చదవండి. కానీ యేసు అయ్యా నా తల్లి ధన్యమైనదే, కానీ దేవుని వాక్యమును ఆలకించి ఆ వాక్యమును పాటించువారు నా తల్లి కంటే ధన్యులు. వాక్యాన్ని పాటిస్తేనంటారా, వాక్యాన్ని వింటేనంటారా మీకు స్వస్థత, మీకు ఆరోగ్యం. అమ్మా ఇప్పుడు అన్నాను అనుకోరా, ఏమి ఉండదు. డబ్బులు మోగిస్తాం, అదేంటి క్యాషియో కొడతాం, దీంతో ఎట్ట ఊగిపోతే రా మీరు స్వస్థత వస్తుందని కొంతమంది అక్కడికిక్కడికి వెళ్తున్నారు. అమ్మా దేవుని వాక్యం ఎవరిలో ఉందో ఆ వాక్యము మీలో స్వస్థత, ఆరోగ్యము, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన శక్తిని కలిగి ఉన్నది బలమైన వాక్యం. అందుకని ఆ తల్లి మరియమ్మ గారు ఈ వాక్యాన్ని ఏనాడు అశ్రద్ధ చేయలేదు. మీరు నేను అశ్రద్ధ చేస్తాం, ఆ తల్లి మాత్రం ఈ వాక్యాన్ని అశ్రద్ధ చేయలేదు. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. కుమార్తె, ఒకే ఒక కుమార్తె, బాగా చదివించారు, చాలా బాగా చదివించారు. పాప కూడా బాగా చదివింది, ఉద్యోగం వచ్చింది, దూర ప్రాంతం వేశారు, దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేస్తూ సెలవులు ఇస్తే ఆ పాప వచ్చేటప్పుడు పెద్ద లగేజ్ తీసుకొచ్చింది. ఆ పట్టణం నుంచి తీసుకొచ్చి అమ్మ ముందు పెట్టింది. అమ్మ ముందు పెట్టి, అమ్మ నీకు ఈ వస్తువు ఇది తీసుకొచ్చా, నీకు ఇది తీసుకొచ్చానని అమ్మకి ఇస్తుంటే అమ్మ సంతోషపడిపోతుంది. నా కుమార్తెకి మంచి ఉద్యోగం వచ్చింది, మంచి జీతము, ఆ జీతంతో నాకు బహుమతులు తీసుకొచ్చిందని ఒక్కొక్కటి చూస్తుంటే సంతోషపడిపోతుంది తల్లి. ఈ లోపల తండ్రి వచ్చాడు. బట్టలు మాసిపోయింది. పని చేసినటువంటి శ్రామికుడు కష్టపడి పనిచేసి ఆ బట్టలు మాసిపోయిన బట్టలతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే కుమార్తె ఇంటికి వచ్చింది. తల్లికి అన్ని గిఫ్ట్లన్నీ ఇస్తుంది. నా తల్లికే కాదు, నాకు కూడా నా కుమార్తె గిఫ్ట్ తీసుకొచ్చుంటది అనుకుని తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎంతసేపు చూసినా ఆ కుమార్తె తండ్రికి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వట్లేదు. చూసి తండ్రి, అమ్మకి చాలా గిఫ్ట్లు తెచ్చావుగా, నాకు తేలేదా, నాకు కూడా తెచ్చే ఉంటావుగా, ఏమైనా తెచ్చావమ్మా నాకు, నేను చూసి ముడుచుకుంటాను అని తండ్రి అడిగాడు. అడిగితే కుమార్తె అంటుంది, నీకా గిఫ్ట్, నీకెందుకు ఇవ్వాలి గిఫ్ట్? నన్ను ఏనాడన్నా నువ్వు పలకరించావా? ఎలా చదువుతున్నానో అడిగావా? నేనేం తిన్నానో చూసావా? నా తల్లి పొద్దున్నే నేను లేవగానే నాకు ఆహారం తయారు చేసి నాకు తినిపించి నా బాక్సులో పెట్టి నాకు మంచి దుస్తులు కట్టబెట్టి నా తల్లి ఆలనాపాలను చూసి నన్ను పంపించింది బడికి. కష్టపడి చదువుకున్నాను,
నా తల్లి చూపిన ప్రేమతో నేను ఈనాడు ఇంత దాన్ని అయ్యాను, నా తల్లి ప్రేమ వల్ల ఇంత దాన్ని అయ్యాను, అందుకే నీ గిఫ్ట్ తీసుకురాలేదు, నీకు లేదు. ఎప్పుడు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత వచ్చేవాడు నువ్వు, నీ ముఖం నాకు తెలియదు అని అంటే తల్లి ఈ బహుమతులన్నీ చూస్తుంది కదా, ఆనందపడిపోతుంది కదా. తండ్రి నీ కుమార్తె ఎప్పుడైతే అలా అందో తల్లి లేచిపోయింది. చీ, నీ బహుమతులు ఎవరికి కావాలి, నువ్వు తెచ్చిన ఈ వస్తువులు ఎవరికి కావాలి, నువ్వు ఈ రోజు నాడు ఇలా ఉన్నావంటే, నేను ఈ రోజు నాడు ఎలా ఉన్నానంటే నీ తండ్రి కష్టం లేకుండా, నీ తండ్రి శ్రమ లేకుండా, నీ తండ్రి సంపాదించుకోకుండా నీకు నేను అన్నం పెట్టలేదు, నీ బాక్స్లో నేను అన్నం పెట్టలేదు, ఇంత మంచి దుస్తులు కొని నీకు ఇవ్వలేదు. ఒకే ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోతాయో లేదోనని, పిల్ల చదువుకి సరిపోతాయో లేదోనని, ఇంట్లో సరిపోతాయో లేదోనని నీ తండ్రి రెండో ఉద్యోగం కూడా చేసి నీకు అన్నీ ఉండాలని, ఇంట్లో అన్నీ ఉండాలని కష్టపడిన నీ తండ్రిని ఇలా మాట్లాడేవి నాకు ఇష్టం లేదు. వద్దు. చాలామంది పిల్లల్ని వెంటేసుకుని తండ్రుల్ని తక్కువ చూస్తారు. నాకేంటి నా పిల్ల అంటుంది, నా పిల్లోడు అంటుంది, అతను ఏమంటే నాకెందుకు, నా పిల్లోడు అండతో నా భర్తను నేను పక్కన పెడతాను. కొంతమంది తండ్రులు కూడా ఎవరన్నా పిల్లలు తండ్రి మాట ఏంటంటే భార్యను పక్కన పెట్టేస్తారు. నీ అమ్మ మాట ఏముందలే, నేనమ్మ అది అట్టగా అంటారు, దానికి ఏం తెలియదు అని. ఈ విధంగా తల్లి పిల్లల్ని వెంటేసుకుని, తండ్రి పిల్లల్ని వెంటేసుకుని ఒకరినొకళ్ళు విడనాడేటట్టుగా, అపార్థం చేసుకునేటట్టుగా పిల్లల్ని వెంటేసుకుని ఒకరినొకరు అలాగ వ్యతిరేకించుకుంటూ బ్రతుకుతారు. పిల్లల్ని వెంటేసుకుని తల్లి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఈ తల్లి అలా మాట్లాడదు. అమ్మా, నీవు నేను ఈ రోజు నాడు ఇలా ఉన్నామంటే నాన్న రెక్కల కష్టం, నాన్న తీసుకొచ్చిన ప్రతి పైస ఈ రోజు నాడు మనం ఇలా పచ్చగా చక్కగా ఉన్నాం. ఆయన లేకుండా మనం లేదు. ప్రతి తల్లి తండ్రి గొప్పతనాన్ని చెప్పాలి, పిల్లలకి నేర్పాలి. ప్రతి తండ్రి కూడా తల్లి యొక్క ప్రాధాన్యతను చెప్పాలి. ఒకరిని తీసుకుని ఒకరు పిల్లలతో ఉండి ఒకరిని ద్వేషించటం, ఒకరిని ప్రేమించటం, అలా చేసేటట్టుగా పిల్లల్ని మనము చేయకూడదు. తల్లి కానీ తండ్రి కానీ బిడ్డలకు మంచి బుద్ధులు నేర్పాలి. ప్రియారా, అందుకని ఎప్పుడు కూడా తల్లి మరియమ్మ గారు ప్రభువుని పెంచి పోషించేటప్పుడు మంచి బుద్ధులు, మంచి లక్షణాలు. తండ్రి యేసేపు గారి యొక్క జీవితంలో ప్రాధాన్యత లేకుండా తల్లి ఈనాడు కూడా లేదు. ప్రభు ఆయన చేసే ప్రతి పనిలో, ఏది జోసెఫ్ గారు చేసే ప్రతి పనిలో కుమారుడు యేసుక్రీస్తు యొక్క సహాయం కూడా ఉంది. తల్లి కష్టపడినా తండ్రి కష్టపడినా బిడ్డలు వీరిద్దరికీ తోడై ఉండేటట్టుగా చేయాలి. కానీ ఎప్పుడు కూడా తల్లి ప్రేమను చూసి తండ్రిని ద్వేషించటం, తండ్రి ప్రేమను చూసి తల్లిని ద్వేషించేటట్టుగా ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ప్రభువు ఒక మాట చెప్తున్నారు ఇక్కడ. అయ్యా, నా తల్లి ధన్యురాలి, ప్రపంచంలో నా తల్లి ధన్యురాలి, అందులో సందేహం లేదు. కానీ దేవుని వాక్యమును విన్నవారు మరింత ధన్యుడు అని అంటున్నారు. తల్లిని గురించి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఒకసారి చూద్దాం. నేను ముగించేస్తా, తొందరగా చెప్పేస్తాను. ఆమె తనయులు ఆమెను కొనియాడుదురు. తల్లి మరియమ్మ గారి తనయులు తల్లి మరియమ్మను కొనియాడిదరు. పెనిమిటి ఆమెను మెచ్చుకొనును. అతడు యోగ్యురాండ్రైన ఇల్లాండ్రు చాలా మంది కలరు. అయినను నీవు ఉత్తమురాలివి అని పలుకును అని పలికాను. అమ్మ, తల్లి మరియమ్మ గారికి యేసు ప్రభువుని ఇచ్చేటప్పుడు, కుమారుడిగా ఇచ్చేటప్పుడు, అంటే ఆయన జన్మకు ముందు
ఎలిజబెత్ అమ్మ బాప్తిస్మ యోహాన్ గారిని కందే, సారా ఇస్సాకును కంది, అన్న సమూయేలు ప్రవక్తను కంది. ఇవన్నీ కూడా ప్రభు జన్మానికి ముందే. కానీ వీళ్ళందరినీ విడిచిపెట్టేసి ధన్యురాలైనటువంటి తల్లి మరియమ్మ గారికి యేసుక్రీస్తు పుట్టేటట్టుగా చేసింది. అది తల్లిలో ఉన్న గొప్ప ధన్యత. ఆమె ప్రతి విషయాన్ని, బాధ కలిగించే విషయాన్ని, సంతోషం కలిగించే విషయాన్ని హృదయమున పదిలిపరుచుకుంది. హృదయంలో పదిలిపరు. అందుకనే ఆ తల్లి నిర్మలమైన మా కలత చెందలేదు. ఎక్కడ కూడా ఆమె ప్రభువుని ద్వేషించినట్టుగా కానీ, ప్రభువుని కాదన్నట్టుగా కానీ లేదు. మనకైతే పెడితే పెళ్ళి, లేకపోతే అంతే. మనకు కుదిరితే కుదిరినట్టు, కుదరకపోతే కుదరనట్టు అలా ఉంటాం. కానీ ప్రియులారా, తల్లి మరియమ్మ గారు ఆమె జీవితంలో ప్రభువు యొక్క మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆమె జీవితాన్ని కొనసాగించింది. అందుకనే ఈ తల్లి ధన్యురాలు, నిర్మలమైన మాట. ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయంలో మనందరం కూడా చక్కగా వర్తిల్లున్నట్లుగా ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నీ భూమి ఫలములు, నీ ప్రేమ సిరులు, నీ ఆత్మరసములు, నీ త్యాగ సిరులు నా గుండె గుడిలో నివసింపరావా. ఆనందముదితో సమర్పింతును, నా గుండె గుడిలో నివసించు. నీ రమ్య సిరులు, ఈ ఫల పుష్పములు, నీ దివ్య సిరులు, ఈ ధనధాన్యములు, నీ రమ్య సిరులు, అనురాగ నిలయ ఆరాధ్య దేవా, ఉప్పొంగె హృదయతో అర్పించామా కానుకలను. ప్రభుపాద పీఠ సన్నిధికి వివేకరాని అర్పణ శారసాపములు, కసాచిత భూఫలముల్, ద్రాక్షారసాపములు, కసాచిత భూఫలముల్, అనురాగభరిత పుష్పాంజలుల అర్పించమనమిక చేరితివి. అనురాగభరిత పుష్పాంజలుల అర్పించమనమిక చేరితివి. ఫల పుష్పాదులతో మృదు మంచుల గానముతో. సోదరి సహోదరులారా, మీరును అర్పిస్తున్న ఈ పూజాబలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించు ఈ అర్పణము మమ్ము నీ కృపకు పాత్రులను చేయునుగాక. మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. ఇది అర్పణ సమయములో నీ బిడల కోరికలను సమర్పిస్తూ ఉండగా అంగీకరించి దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము.
రక్షకుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను శ్రీ సభ మాతగా, అల్లిపల్లి మరియ తల్లి మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవవాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభువుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మము నొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకకై నిరీక్షించు ప్రార్థించు స్త్రీ సభకు ప్రతీకగా ఉండినట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి గుంపబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక స్త్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు కొరకు సంతసముతో స్త్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను స్తుతించి కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును గాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నేను మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమక్షం నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లేయో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగున మిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపు, వారిని దీవప్రకాశంలోకి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతరికి మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన విన్నపములన్నీ అల్లిపల్లి మరియ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు మనకు దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మమ్మ పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడును. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో మీ కుటుంబాలతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికి ఒకరు ప్రభు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గురిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గురిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇరుగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇరుగో లోక పాపములను పరిహరించు క్రీస్తు మరియ తనయుడు, ఈ పరిశుద్ధుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ స్థాప జపము. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించున్నాను స్వామి. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి. మహా దుఃఖపడు ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుతమిందు. ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుతమిందు. జీవము తానై బలము తానై జీవ జలములు తానై ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో క్రీడలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే అనుతానై భోజ్యమే ఆయన మనకు మధురమీ విందు. పరమాత్ముని వరవిందు. మధురమీ విందు. పరమాత్ముని వరవిందు. పాపభారముతో అలసిన జనుల జీవమునిచ్చును ఈ విందు. భయమును బాపి శాంతిని కూర్చి పరమును చేర్చును ఈ విందు. పాపభారముతో అలసిన జనులకు జీవమునిచ్చును ఈ విందు. రోజులలో 5వ రోజును ఈరోజు పూజా బలిని సమర్పించినటువంటి పూజ్య గురువులు నిట్టా తంబి ఫాదర్ గారు, మరి రాఘవాపురం విచారణకర్తలు. కాబట్టి మన పుణ్యక్షేత్రము తరపున మీ అందరి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాడు ఈ పూజ బలిని సమర్పించి ప్రసంగించి మన కొరకు ప్రార్థించినటువంటి మా విశ్వాస సభ సెయింట్ పీటర్ ప్రావిన్స్ వైస్ ప్రొవిన్షియల్ గారు అయినటువంటి వైస్ ప్రొవిన్షియల్ గారు మరియు ఎర్రగుంటపల్లి విచారణకర్తలైనటువంటి ఫాదర్ నిట్టా శివశేఖర ఫాదర్ గారికి మన పుణ్యక్షేత్రం తరపున మీ అందరి తరపున కృతజ్ఞతా వందనములు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఈ పూజా బలిలో సమర్పింపబడిన కుటుంబాలకు అభినందనలు, మరి తల్లి ద్వారా దేవాతి దేవుని యొక్క దీవెనలు. ఓ ప్రభువా, నీ కుమారుడి తల్లి అయిన మరియ మాతను స్మరించుకొని ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి
సదా కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళుము. సర్వేశ్వరునికి వందనములు. జగములు బ్రోచిన మాతృమూర్తివి, నీవే లోకపు ఆశా జ్యోతివి. జగములు బ్రోచిన మాతృమూర్తివి, ఏది కోరి నిన్ను తలచిన ఆత్మకు శైలమ్మా. మా కోరికలను మన్నించు తల్లివి, ఆపద వేళల మమ్మాదుకొందువు. మా కోరికలను నీవే, నిన్ను వెంబడించును మరియా. నీ నీడ నిలుతును మాతా. సంతోష దేవ రహస్యములు 5వ గుర్తు. దేవమాత కానకపోయిన బాలయేసువును దేవాలయములో కనుగొనుటని గురించి ధ్యానించుదముగా. నిన్ను మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీల మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ చేత నిన్ను మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థన. ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన